సామాజిక అస్త్రం నెంబర్ 1 నేను ఓపెన్ గా చెప్తున్నాను, నేనైతే ఏ తప్పు చేయలేదు. అయితే ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాలి, నాకు సపోర్ట్ చేసి ఇంటికి వచ్చేయమని చెప్పిన వాళ్ళకి, అలాగే నన్ను తిట్టుకున్న వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తా. ఎందుకంటే మీరు తిట్టడం వల్లే నాకు తల్లిదండ్రుల విలువ తెలిసింది, రావాలని నాకు అర్థమైంది. సో అందరికి నేను ఎవ్వరికి తప్పని చెప్పను, నన్ను తిట్టుకున్న వాళ్ళకి కూడా మీ అందరికి చాలా థ్యాంక్స్. ఈరోజు అతను మాట్లాడినటువంటి ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అసలు శ్రీవర్షిని నాకు ఎవరో తెలియదు, నాకు ఫోన్ చేస్తే దాని సంగతి చూస్తా అని మాట్లాడుతున్నాడు. సంగతి కాదు, సీన్ లేదు అని చెప్పి అన్నారు. అదే సీన్ నేను తొందరలో చూపిస్తాను, సీన్ ఉందా లేదా అని చెప్పని త్వరలోనే చూపిస్తాను మీకు. ఏం చేయబోతున్నావు? ఏం చేయాలో అది చేస్తాను అంతే, అది కూడా ఒక ట్విస్టే మీకు. అంతేనా? అంతే. అంటే శ్రీవర్షిని ఎక్కడ ఉన్నా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రొఫైల్, హై ప్రొఫైల్ కింద మారిపోయింది. ఈ విషయంలో కూడా అలా అనుకోవచ్చా? అంతే అనుకోండి, హై ప్రొఫైలే, మనం ఎప్పుడు తగ్గేదేలే. అంటే పిచ్చి పిచ్చి డైలాగులన్నీ వేస్తారు కదా, తగ్గేదేలే అలాంటివన్నీ డైలాగులు, అది నేను వేస్తున్నాను ఇప్పుడు. ఈ విషయంలో అస్సలు తగ్గేదేలే. అయితే ఒకటి, ఇప్పుడు మ్యారేజ్ జరిగింది, చేసుకున్నాడు, బలవంతంగా చేసుకున్నాడు, ఇబ్బంది పెట్టాడు. అప్పుడు నీ మెడలో తాళి కట్టినటువంటి సందర్భంలో నీ కాన్షియస్ అనేది ఉందా? నువ్వు కూడా చాలా నవ్వుతూ ఆ విజువల్స్లో కనిపించావు, ఇది తప్పు, నేను చేస్తుంది తప్పు అని అనిపించలేదా? అప్పుడు ఆ టైంలో నాకు తప్పు అనిపించలేదు, ఎందుకంటే తన మాటల్లోనే నేను ఉన్నాను కాబట్టి, తను చెప్పిందే నేను నమ్ముకుంటూ వచ్చాను. ఎందుకంటే నేను నమ్మి వెళ్ళాను కాబట్టి తను చెప్పిన ఏ మాట అయినా సరే నాకు ముత్యం లాంటిదే ఆ టైంలో. అలాగా అనుకుని నేను ముందుకి వెళ్ళడం జరిగింది. కానీ అదే నేను ఇలా ఉన్నట్టయితే, తన గురించి అన్నీ తెలిసి ఉన్నట్టయితే అస్సలు వెళ్ళేదాన్నే కాదేమో, ఇప్పటికీ నా ఫ్యూచర్ మంచిగా ఉండేదేమో, ఇప్పుడు ఇంతమందికి నేను తెలిసేదాన్ని కూడా కాదు. ఇప్పుడు అతను ఆ మాట మాట్లాడాడు, నాకు ఎవరో తెలియదు, ఆమెకు అంత సీన్ లేదు, అది అని. రేపు ఒకవేళ మళ్ళీ అతను నిన్ను కలిసే ప్రయత్నం కానీ, ఏదో రకంగా నిన్ను మభ్య పెట్టాలి, మళ్ళీ ప్రలోభ పెట్టాలి, తీసుకువెళ్ళాలి అనే ఒక ప్రయత్నం చేయటానికి చూస్తే నీ దగ్గర నుంచి ఏ రకమైనటువంటి సమాధానం ఉండబోతుంది? నేనైతే బాగా కాస్ట్లీ బ్రాండెడ్ షూ వాడుతున్నాను. ఒకవేళ వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఒకవేళ ఫోన్లో కాంటాక్ట్ అవ్వాలని చెప్పినా కూడా ఆ షూ చినిగేంత వరకు కొడతా. నా ఆన్సర్ అయితే ఇది. నా ముందుకు వచ్చేంత ధైర్యం కూడా లేదు, చెయ్యడు కూడా. నా పేరు ఎత్తడానికే భయపడుతున్నాడు, ఇంకా నా ముందుకు వచ్చి ఏం చేస్తాడు?